ఈరోజు మన అందరం ఇక్కడ సమావేశం కావడానికి గల కారణం ఏంది? టీచర్ చెప్పింది ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి మీరన్నా చెప్పండి ఎందుకు సమావేశమయ్యాం? సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా. అంటే ఏంది జయంతి అంటే? పుట్టినరోజు సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఆమె కోసం మనం ఇక్కడ సమావేశం అయ్యి ఆమె కోసం పూజ చేస్తున్నాం. ఆమెని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకు చెప్పండి? జనవరి 3వ తారీఖు 1831 సంవత్సరము మహారాష్ట్ర అనే స్టేట్ లో సతార్ డిస్టిక్ లో నైగాన్ అనే విలేజ్ లో ఆమె జన్మించింది. ఆమె ఆడవాళ్ళ కోసం ఎంతో పోరాడింది. ఎందుకంటే చదువుకోవాలి, ఆడవాళ్ళకు కూడా చదువు అనేది ఒక హక్కు, ఖచ్చితంగా చదువుకోవాలి, వాళ్ళు జాబ్ చేయాలి, వాళ్ళు చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఆమె చాలా కష్టపడి మీ అందరి కోసం, మీరందరూ ఉన్నారు కదా అమ్మాయిలు ఇక్కడ, ఇంతకుముందు పాతకాలంలో మా అమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు, అంతకన్నా ముందు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు చదువుకునే వాళ్ళు కాదు. చదువు అంటే ఆడవాళ్ళు మీకు అవసరమా, ఇంట్లో ఉండి సామాన్లు కట్టుకొని వంటలు చేసుకొని ఇంట్లో పని చేసుకోవాలి అని చెప్పి మాట్లాడేవాళ్ళు. కానీ రాను 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 జనరేషన్ అనేది మారింది. ఆమె మొట్టమొదటి మహిళ చదువుకొని ఇండియాలో, భారతదేశంలో అందరి ఆడవాళ్ళు చదువుకోవాలి, అందరూ జాబులు చేయాలి, అందరు స్కూళ్ళకి వెళ్ళి పాఠాలు చెప్పాలి అనే ఉద్దేశంతో గట్టిగా పోరాడి, టీచర్ చెప్పింది ఇందాకనే, ఆమె చదువు చెప్పడానికి వెళ్తుంటే చాలా మంది రాళ్లతో కొట్టేవాళ్ళు, బురద వేసేవాళ్ళు, ఆమె బట్టలకి బురద అంటినా కానీ ఆమె భర్త జ్యోతిరావు పూలే గారు ఆమెకు బాగా అండగా గట్టిగా నిలబడి, నువ్వు ఇదే విజయంగా పోరాడు, ఆడవాళ్ళు బాల్య వివాహాలు అంటే చిన్న పిల్లలు 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ ఉన్న పిల్లలకే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఆ కాలంలో. వాటిని కూడా గట్టిగా ఎదుర్కొని ఆ పెళ్లిళ్ళని ఆఫ్ చేసింది. అంటే పెళ్లి కాకుండా అంత చిన్న వయసులో పెళ్లి చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? కాబట్టి ఏమి తెలియదనే ఉద్దేశంతో చిన్నపిల్లలకి వివాహాలు జరపకుండా బాల్య వివాహాలు ఆపేసింది. ఆ విధంగా ఇంకా ఎన్నో విషయాల కోసం పోరాడి ఆమె మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ గా ఏర్పడింది. కాబట్టి ఆమెకి గుర్తుగా మనము జనవరి 3వ తారీఖు ఆమె జయంతిని జరుపుకుంటున్నాం. బ్రిటిష్ కాలంలో అగ్రవర్ణ కులాలకు మాత్రమే స్కూల్ ఉండేవి. అంటే అగ్రవర్ణ కులాలు అంటే ఎవరు చెప్పండి? బ్రాహ్మణ్స్. ఆ కాలంలో భారతదేశాన్ని రాజులు పాలించే వాళ్ళు. తర్వాతకి ఆ రాజులందరూ బ్రిటిష్ వాళ్ళకి సామంతులుగా ఉండి వాళ్ళకి లొంగిపోయి వాళ్ళు పెట్టినటువంటి షరతులకు లోనయ్యి మన దగ్గర ట్యాక్స్లు వసూలు చేసుకొని మన దగ్గర ఎన్నో పనులు చేయించుకొని రాజుల తర్వాతకి బ్రిటిష్లు వచ్చినారు. బ్రిటిష్లు కొన్ని వందల ఏళ్ళు పాలించి వాళ్ళు వెళ్ళిపోయే ముందు కేవలం మంచిగా వాళ్ళ దగ్గర జాబ్ చేసేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎవరెవరైతే జాబ్ చేస్తారో వాళ్ళు మాత్రమే చదువుకునేవాళ్ళు, వాళ్ళ పిల్లలు మాత్రమే చదువుకునేవాళ్ళు. అగ్రవర్ణాల వాళ్ళంటే పెద్ద కులాలు, బ్రాహ్మిన్స్, రెడ్డిస్ ఉంటారు కదా, ఇట్లా వాళ్ళు మాత్రమే చదువుకునేవాళ్ళు. బీద వాళ్ళు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనే వాళ్ళకి చదువు అంటే ఏందో తెలియని కాలంలో ఈమె జ్యోతిరావు పూలే గారు మరి ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి